కేరళ వైనాడ్లో ఇటీవల కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అత్యవసర సాయం కింద 10,000 రూపాయలను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. వారి ఖాతాల్లో నగదును కేరళ గ్రామీణ బ్యాంకు ఈ నెల ఈఎంఐల కింద కట్ చేసుకుంది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. వైనాడ్ వరదల బాధితుల రుణాలను రైట్ ఆఫ్ చేయాలని వివిధ బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. దీనివల్ల బ్యాంకులపై పెద్ద భారమేమీ ఉండదని వ్యాఖ్యానించారు. వడ్డీ మొత్తంలో మినహాయింపు, వాయిదాల చెల్లింపునకు గడువు పొడిగించడం వంటి చర్యల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు తీసుకున్న రుణాలను రైట్ ఆఫ్ చేయడం ఒక్కటే పరిష్కారమని తెలిపారు. విపత్తు సమయంలో బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి లోన్ ఈఎంఐలు తీసుకోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేరళ గ్రామీణ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వానికి నేరుగా 50%, PSU కెనరా బ్యాంకు ద్వారా మరో 35% వాటా ఉంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి 15% వాటా ఉంది. పరిహారం తమ ఖాతాలో జమైన వెంటనే 5,000 ఈఎంఐ కట్ అయిందని చాలామంది బాధితులు మీడియాకు తెలియజేశారు. వరద సాయం నుంచి తీసుకున్న ఈఎంఐ మొత్తాన్ని తిరిగి బాధితుల ఖాతాలో జమ చేయాలని వైనాడ్ డిప్యూటీ కలెక్టర్ గ్రామీణ బ్యాంకుకు ఆదేశాలు జారీ చేశారు.